బాబురెడ్డి గారు స్టార్ట్ యాక్షన్. ఏమైందిరా? ప్రపంచ శాంతి సభ మొన్న మే 24 సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి పెట్టింది మీ అందరికీ తెలుసు. తెలీదమ్మా. మే 20-21 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఆ పర్మిషన్ ఇవ్వని క్యాన్సిల్ చేయించారు పోలీసు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే మేము కోర్టుకు వెళ్ళాం. 21 11 సార్లు రేవంత్ రెడ్డి గారు టీంతో మాట్లాడినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్పాను, దేవుని శాంతి సభను ఆపితే దేవుని కోపం మీ మీదకి వస్తుందని 20 మీడియాలో చెప్పాను, 21 వాళ్ళకి చెప్పాను. చాలా గొప్ప పని చేశావు. 22 రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా హెరాల్డ్ నేషన్ కేసులో పెట్టారు. ఎవరికి ఉపయోగం? హ్యూమన్ రైట్స్ కమిషన్ అల్లు అర్జున్ లో మీరు తప్పు చేశారని ఆ రోజే పెట్టారు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. మిస్ వరల్డ్ మ్యాగీ నన్ను ఒక వేశ్యగా ట్రీట్ చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి వస్తే ఏంటి ఈ దేశం ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నా శాంతి సభలకు లక్షల మంది వస్తారు. 2200 శాంతి సభలు పెట్టాను. మన దేశంలో 300కు పైగా 3 లక్షల నుంచి 20 లక్షలు వచ్చారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ శాంతి సభకు 1000 మందికి ఎక్కువ రాకూడదు, ఒక్కరు ఎక్కువ వచ్చినా ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. శాంతి సభలో పాల్గారు కాదు ఎవరు మాట్లాడకూడదు. ఇలాగ ఎక్కడైనా రూల్స్ పెడతారా? అంటే మన దేశంలో ఏమైంది? కనుక దేవుని తీర్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఆరంభమైంది. 21ని క్యాన్సిల్ చేశారు, 22న ఆరంభమైంది. 30 రోజుల్లో ఆయన మారకపోతే ఆయన మారాలని ప్రార్థించారు. నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా నాకు ఒక తమ్ముడుగా ట్రీట్ చేశారు. మారకపోతే దేవుని శాంతి సభను అడిగినందుకు 1000 మంది కంటే ఎక్కువ రాకూడదు అన్నందుకు అప్పుడు నేను అన్నా, ప్రభువా 1000 మంది వచ్చేస్తారు కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 26,000 మంది ఆ గ్రౌండ్ లో పడతారు కదా, వర్షమైనా పంపించిన ఆయన దేవుడు వర్షాన్ని 7 గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ 6:45 పంపాడు. కనుక 1000 మంది కంటే ఎక్కువ రాలేదు. నన్ను అరెస్ట్ చేయడమా? నాకు శాంతిని అడ్డుకోవడమా? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. దొంగలకి దోచుకున్నోళ్ళకి రాజకీయ నాయకులకి పర్మిషన్లు ఇవ్వడమా? ఒకరినొకరు తిట్టుకోవడమా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమిట్లు ఈ మిస్ వరల్డ్ వలన ₹1 లాభం జరుగుతుందా? కంపెనీలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మారాలి, మనమే మార్చాలి. అదేంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పి మారినట్లు, 30 రోజుల్లో మారకపోతే దేవుడే ఆయన్ని దర్శించినట్లు ప్రార్థించండి. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఫ్లాష్ బ్యాక్. చూడండి చూడండి ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా? ఇవన్నీ బాగున్నాయి కానీ మే 24 ప్రజాశాంతి పార్టీ మీటింగ్ కాదు సార్, ప్రపంచ శాంతి సభ, ప్రార్థన సభ. ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడిని పిలిచారు. మే 24 శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావాలని. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకున్నా? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? అలాగే కేసీఆర్ గారు, నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు
అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్ళే. కోపం వచ్చినప్పుడు దీవించడం కొడుకే తిడతా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బీజేపీ నాయకులు, మోదీ గారి నాయకులే నిన్న ఢిల్లీలో నన్ను గంట సేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా 200 దేశాల్లో ఆ రోజు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు చూపించినట్టే అందరూ సాయంత్రం 6 గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని 7 నుంచి 9 వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక. లైవ్ ఇవ్వని వారిని దేవుడు క్షమించడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. ఎందుకంటే శాంతి కొరకు వారు కూడా లైవ్ ఇచ్చిన గాక. థాంక్యూ వెరీ మచ్. అగరబత్తి ఏం కాదు. ఉద్యమంలో శాంతి కావాలి, కుటుంబంలో శాంతి కావాలి, మా గ్రామంలో శాంతి కావాలి, మా పట్టణంలో శాంతి కావాలి, మా దేశంలో శాంతి కావాలి. నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు. మత మార్పిడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యుద్ధాలు ఆపడం కొరకు, శాంతి రావడం కొరకు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. శాంతి కావాలన్నవారు, అభివృద్ధి కావాలన్నవారు, మంచి కావాలన్నవారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు. పాల్ ఈస్ ది ఆన్సర్ బికాస్ ఐ బిలీవ్ జీసస్ సెడ్ బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. What's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. యుద్ధ సామ్రాజ్ఞిని అమ్మేవాళ్ళు యుద్ధాన్ని ఆపగలరా? ఏమో సార్ నాకు కనబడదు. నేను ఇండియా పాకిస్తాన్ వారిని ఆపానంటాడు. అందుకే అందరు ఆయన చీ అన్నా. ఆపింది దేవుడు ప్రజల ప్రార్థనల ద్వారా, అది కూడా నా ఒత్తిడితో. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఎందుకు? శాంతినే ప్రకటించా. అందుకే ఈ మధ్య నేను ఫోటోలు రిలీజ్ చేయట్లేదు. నమస్కారం. చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.